విదేశాల నుండి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాల్ని ఆక్రమించుకోవడం, అక్కడ చిన్నపాటి పాకలతో ప్రారంభమై ఆ పైన షెడ్లు, ఆ పైన పక్కా భవనాలు, ఆ పైన వ్యాపార సంస్థలు, ఆ పైన మసీదులు, ఆ పైన చర్చిలు, ఇట్లా కథలు నడుపుతున్నటువంటి వాటిట్లో దశాబ్దాలుగా నడుస్తుంది. లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల సహకారం, లోకల్గా ఉన్న అధికారుల సహకారం, వీళ్లకు ఓట్లు ఇచ్చి ఆ ఓట్లను పొందేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్లాంటి వాటికి చెక్ పెట్టేటటువంటి పని చేస్తున్నాయి. తాజాగా పూణే మున్సిపాలిటీ అక్కడ ఉన్నటువంటి 1500 అక్రమ స్ట్రక్చర్స్ని కూల్చేసింది. 33,58,00,000 స్క్వేర్ 33,58,000 చదరపు అడుగుల స్థలాన్ని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఆక్రమించుకున్న దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. వాటన్నిటి కూడా నిజమైన భారతీయ పేదలకి గృహవాసాల కిందన కల్పించి ఇస్తాం అని చెప్తుంది, కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్తుంది.